బ్యాక్ టు మార్నింగ్ రిపోర్ట్. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. సిబిఐ చీఫ్గా అలోక్ వర్మను తొలగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హైపవర్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగిస్తూ సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సిబిఐలో అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలోక్ వర్మను దీర్ఘకాలిక సెలవులపై పంపింది. దీంతో అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అలోక్ వర్మను మళ్లీ సిబిఐ చీఫ్గా నియమించడానికి రూట్ క్లియర్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో అలోక్ వర్మ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన 24 గంటలు కాకముందే అలోక్ వర్మకు ఎదురుగాలి వీచింది. ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన హైపవర్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో మోదీ, జస్టిస్ ఏకే సిక్రీలు తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాత్రం అలోక్ వర్మపై వేటును వ్యతిరేకించారు. కానీ కమిటీలో 2-1 తేడాతో అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. సిబిఐ వర్సెస్ సిబిఐ వివాదంలో అలోక్ వర్మపై వేటు పడింది. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో ఎం నాగేశ్వరరావును నియమిస్తున్నట్లు సమాచారం.